హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. కొన్నిసార్లు టైంకి ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి అంత టైం కూడా ఉండకపోవచ్చు. అలాంటి టైంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే పాతకాలం నాటి పచ్చడి, రైస్, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్ ఐటమ్స్ కి సరిపడేలాగా ఈ చింతపండు పచ్చడిని ఎంతమంది టేస్ట్ చేసి ఉంటారు? మరి నా చిన్నప్పుడైతే ఈ పచ్చడికి ఎంతో కేజీ కాంబినేషన్. మరి ఆనాటి కాలంలో మనుషులు అంత హెల్దీ స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఇలాంటి ఎన్నో రకాల స్పెషల్ రెసిపీస్నే కారణం అని చెప్పుకోవచ్చు. వేడి వేడి అన్నంలో చింతపండు పచ్చడికి కాస్త నెయ్యి జోడించి తింటే అమృతం అంటే నమ్మరనుకోండి. అదేవిధంగా దోశలకి మా ఇంట్లో ఇప్పటికి కూడా క్రేజీ కాంబినేషన్ ఈ చింతపండు పచ్చడిని. ఎలా చేయాలో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా మన కిచెన్కి వెళ్ళిపోదామా? చలో మరి కిచెన్ కి. ముందుగా ఒక బౌల్లోకి ఉల్లిపాయ సైజులో ఉన్న చింతపండును తీసుకుని దానికి ఉన్న ఈనెలు, గింజలు అన్ని తీసేసుకుని శుభ్రం చేసుకుని వేసుకోవాలి. చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్లు పోసుకుని 10 నుంచి 15 నిమిషాలు పెట్టి నానపెట్టుకోవాలి. ఈ వేడి నీళ్ళ వలన చింతపండు చాలా త్వరగా నానిపోతుంది. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని, 2 స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా సిమ్ లోనే పెట్టుకోవాలి. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు 20 నుంచి 30 వరకు, అంటే మనం తినే స్పైసీ లెవెల్ బట్టి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. సో నేను నార్మల్ మిర్చి ఒక 10 వేసుకున్నాను. అదే విధంగా కలర్ఫుల్ కోసం కాస్త స్పైసీగా ఉండేటట్టు బాడిగే మిర్చి కూడా 10 వేసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి ఈజీగా కలర్ చేంజ్ అయిపోతుంది. దానికోసమే లో ఫ్లేమ్ లో పెట్టుకుని మరీ వేయించుకుంటున్నాం. సో ఈ విధంగా వేయించుకుంటున్నప్పుడు ఇవి కలర్ చేంజ్ అవుతుంది అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మన ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటది. సో దానికోసం నేను ఇక్కడ 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి మాడిపోకుండా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కాస్త చల్లారిపోతే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కుదిరితే రోట్లో వేసుకుని పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా ఓన్లీ మనం ఎండుమిర్చి వరకే వేసుకుంటున్నాం. ఎండుమిర్చితో పాటు 1 స్పూన్ వరకు కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు లేకపోతే ఈవెన్ సాల్ట్ అయినా వేసుకుని ఓన్లీ ఈ రెండిటి వరకే మనం మిక్సీ పట్టుకుంటే మనకి కారపొడి రెడీ అయిపోతుంది. ఈ చింతపండు పచ్చడి ప్రిపేర్ చేయాలంటే ఎండుమిర్చినే కాదండి, కుదిరితే మనం పచ్చిమిర్చితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటది. సో ఈ విధంగా కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతటిని ఒకసారి దగ్గర తెచ్చేసుకుందాం. సో ఈ విధంగా రెడీ అయిన కారపొడిని చూశారు కదా. ఇంకా ఇందులోకి మనం నానపెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. వేడి నీళ్ళలో నానపెట్టుకోవడం వల్ల చింతపండు కూడా చాలా పర్ఫెక్ట్ గా నానిపోయింది. ఇంకా ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, అదే విధంగా 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కుదిరితే కాస్త వాటర్ కూడా పోసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదండి, చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడికి ఇంకాస్త టేస్ట్ రెట్టింపు చేసుకోవడం కోసం ఇందులోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ పెరుగుతుందండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఈ ఉల్లిపాయకు ఉన్న ఫ్లేవర్ అనేది పచ్చడికి యాడ్ అయ్యి పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. ఇది మాగే కొద్దీ ఇంకా టేస్టీగా ఉంటదండి. పచ్చడి రెడీ అయిపోయింది. మరి తాలింపు పెట్టుకోవాలి కదా. ముందుగా ప్యాన్ లోకి ఆయిల్ పెట్టుకుని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. తాలింపుకి అన్ని రకాల పోపు దినుసులు ఉండాలండి, లేకపోతే తాలింపు అనేది అంత టేస్టీగా ఉండదు. ఇంకా తాలింపు దినుసులు వేసిన తర్వాత ఇందులోకి కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఇంకొక 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని
మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అంతే, చింతపండు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది మనం ఈజీగా 4 నుంచి 5 రోజులు తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. మాగే కొద్దీ రుచి మరింత ఎక్కువ అవుతుంది. చిన్నప్పటి ఈ పచ్చడి టేస్ట్ ఇప్పటికీ అలాగనే ఉందండి. ఇంకా ఇంట్లో వాళ్ళైతే కంపల్సరిగా ఇష్టంగా తింటారు. మరి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా చూసి వెళ్ళిపోకండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.